నాగరాణి ఐఏఎస్ గారిని స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఆసీనులైన స్వర్ణాంధ్ర రథసారథి మన ముఖ్యమంత్రి వర్యులు మాననీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. సార్ నమస్కారాలు. కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు మరియు జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు, వేదిక పైన ఉన్న సీఎంఓ అధికారులందరికీ కూడా జిల్లా ప్రజల తరపున సుస్వాగతం పలుకుతున్నాను. రాష్ట్ర ప్రజల మీద ఎంతో ప్రేమతో మన కోసం ప్రతి ఒక్కరికి తప్పులు లేని, సమస్యలు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలనే ఒక సుసంకల్పంతో ఈ రెవెన్యూ గ్రామ సభ సిద్ధాంతంలో జరుగుతున్న ఆచంట కాన్స్టిట్యున్సీ సిద్ధాంతం గ్రామంలో జరుగుతున్న ఈ గ్రామ సభ కోసం సీఎం గారు మన జిల్లాకి రావడం ఎంతో సంతోషకరం. మీ భూమి మీ హక్కు పేరిట స్వయంగా సీఎం గారి సమక్షంలో మనం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని పలు రెవెన్యూ సమస్యలను సీఎం గారి సూచనలు, స్పష్టమైన ఆదేశాలతో ఇప్పుడు పరిష్కారం మార్గం పట్టాయి. ఈ క్రమంలో మనం సిద్ధాంతం గ్రామంలో 1936 పాస్ పుస్తకాలను పంపిణీ చేసుకుంటున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా 14 గ్రామాలలో 14,247 పాస్బుక్లు పంపిణీ చేసుకుంటున్నాం. మరోవైపు ఎంతో దూరం నుంచి సీఎం గారిని చూడాలని, వారితో మాట్లాడాలని, వారి సందేశం వినాలని వచ్చిన జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికపై ఆసీనులైన ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి సాదర ఆహ్వానం జిల్లా ప్రజలందరి తరపున పలుకుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు మేడం. తదుపరి గౌరవ శాసనసభ సభ్యులు ఆచంట నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంత గ్రామం యొక్క గ్రామ సభకు ఇచ్చేసిన గ్రామ రైతు సోదరులు, గ్రామ పెద్దలు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు, అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులు, అలాగే ఈనాడు ముఖ్య అతిథి, ఈనాడు మన భూమి మన హక్కు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతుల యొక్క భూమిని కాపాడాలని ఒక భూ బకాసుడైన గత ప్రభుత్వంలో జగన్ గారి యొక్క బొమ్మలతోటి రాళ్ళు, సర్వేలు,